ఇచ్చి శోధనకు అసలు నువ్వు లోను కాకుండా నిన్ను అల్లారు ముద్దుగా నిన్ను పెంచాడు అనుకోండి, పెద్దోడు అయిన తర్వాత నువ్వు ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. రాటు తేలాలంటే రాళ్ళు కొట్టాలి, రాటు తేలాలంటే రాళ్ళు మొయ్యాలి, రాటు తేలాలంటే రాళ్లతో తలపడాలి. వెనకబడింది. ఈలోపు ఊర్లో పాలెంలో ఉన్న కుక్కలన్నీ దాన్ని వెంటబడ్డాయి. అప్పుడే నేను ఆ సీన్ చూశాను అనమాట. కుక్క పాపం చాలా రొప్పుతా పరిగెట్టుకుంటా మా ఆఫీస్ క్యాంపస్ వైపు వస్తుంది. దాని తోక ఇలా ముడుచు. ఇది గుడ్ న్యూస్ అండి మీకు. ఒకవేళ మీకు శోధనలు ఎక్కువగా ఉన్నాయా, మళ్ళీ 1 కొరింథీ పత్రిక 10:13 చదువుకోండి. 4 విషయాలు మీకు చెప్తున్నాడు, 4 శుభవార్తలు చెప్తున్నాడు శోధన ఎదుర్కొనే వాళ్ళకి. మొదటి శుభవార్త ఏంటో తెలుసా? ఈ శోధన మీకు ప్రత్యేకం కాదు, ఇది అందరికీ కామన్. చాలామంది కష్టాలు వచ్చిన వాళ్ళు, శోధనలు వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? మీకేం తెలుసా నా శోధనలు, అది అబద్ధం. బైబిల్ ప్రకారం అది అబద్ధం. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి శోధనలు సర్వసాధారణం. నువ్వు ఒక్కడవే కాదు, ఈ విషయంలో నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఇట్స్ కామన్. ఎలాంటి సర్వసాధారణం అట? ఇది అందరికీ సర్వసాధారణం అని చెప్పట్లేదు ఆయన. అందరి విశ్వాసులకి సర్వసాధారణం అని చెబుతూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. అందరూ విశ్వాసులకి ఎలాంటి శోధనలు కలుగుతున్నాయో కూడా అలాంటి శోధనే కలుగుతుంది బాబు, నీది స్పెషల్ శోధన ఏం కాదు నాయనా. అన్నా, నాలాంటి శోధన వస్తే నువ్వు తట్టుకోలేవన్నా, తట్టుకోలేవు అని అనలేవు. అందరికీ ఒకే రకమైన ఇంటెన్సిటీ ఆఫ్ టెంప్టేషన్ ఇస్తాడు దేవుడు. కృప కలిగిన వాడు, మోతాదు మించి వడ్డించడు. జాగ్రత్త. రెండో విషయం ఏమంటున్నాడంటే, ఆ శోధన భరింప తగినదట. ఇది ఇంకో గుడ్ న్యూస్. మీ తలకు మించిన శోధన ఇవ్వడు, మీరెంత బరువు మోయగలరో అంతే ఇస్తాడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొంచెం భయం వేస్తుంది. మీరు ఇప్పుడు చాలా యంగ్గా ఉన్నారు కదా, యేసు ప్రభులో చాలా పిల్లలుగా ఉన్నారు కదా, మీకు చిన్న శోధనలు వస్తాయి. మేము కొంచెం ఎదిగాం కదా, మాకు పెద్ద శోధనలు వస్తాయి. మెచ్యూరిటీని బట్టి శోధన ఉంటుంది. ఎంత భరించగలవో అంత. చిన్న పిల్లోడికి చిన్న సంచిచ్చి మొయ్యరా అంటాం, పెద్దోడికి ఓ మూటేసి ఓ బస్తా వేసి మొయ్యరా అంటాం. చిన్నపిల్లోడి మీద బస్తా వేస్తే వాడు పాపం చచ్చి కూర్చుంటాడు. కాబట్టి నువ్వు దేవునిలో ఎదిగే కొద్దీ శోధన కూడా ఎదుగుతూ ఉంటుంది. పిండి కొలది రొట్టె అన్నారు, ఏ చెట్టుకు అంత గాలి అన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గుడ్ న్యూస్ ఏంటంటే పెద్దోళ్ళకి వచ్చే శోధనలు మీకు రావు, మీకు వస్తాయి, వాళ్ళకి వస్తాయి. ఎవరికి ఎంత భరించగలరో వాళ్ళకంత వస్తాయి. సెకండ్ గుడ్ న్యూస్. థర్డ్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మీరు జయించగలరు. శోధన తెచ్చిన వాడే దానికి పరిష్కార మార్గం కూడా చూపిస్తాడు. మీరు అడగచ్చు, అసలు శోధన తేవడం ఎందుకు, మళ్ళీ పరిష్కార మార్గం తేయడం ఎందుకు, ఈ డోర్లోంచి ఏమో శోధన తీసుకొచ్చి ఆ డోర్లోంచి పారిపోరా అనడం ఎందుకు, ఏంటి దేవుడు మాతో ఆడుకుంటున్నాడా, బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు, నీకు ఇది న్యాయమా అని మీరు అనుకుంటున్నారేమో. కాదు. ఎందుకు తెస్తాడంటే ఆయన శోధన, అసలు శోధనలు ఏం తేలేదనుకోండి, ఈ డోర్లోని శోధన తెచ్చి తప్పించుకోవడానికి నీకు ఇంకో మార్గం ఇచ్చి శోధనకు అసలు నువ్వు లోను కాకుండా నిన్ను అల్లారు ముద్దుగా నిన్ను పెంచాడు అనుకోండి, పెద్దోడు అయిన తర్వాత నువ్వు ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. ఎందుకు పనికిరావు? మా కజిన్స్లో ఒక అబ్బాయిని వాళ్ళమ్మ అత్యంత గారాభంగా పెంచింది. అమ్మాయిని కూడా అలా పెంచరు, చాలా జాగ్రత్త అనమాట అమ్మ నాన్నకి. మీకు చిన్న సన్నివేశం చెప్తాను. పాపం వాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు. ఏ ఎగ్జాము? MBA ఎగ్జామ్. వాళ్ళ నాన్న వాడి హాల్ టికెట్ని జెరాక్స్ తీసి ఒకటి వాడి జామెట్రీ బాక్స్లో పెట్టాడు, ఇంకోటి వాడి పాకెట్లో పెట్టాడు. ఏది? జిరాక్స్. మరి ఒరిజినల్ ఇంకో పాకెట్లో ఉంది. ఎందుకు అంకుల్ అలా చేస్తారంటే పోగొట్టుకుంటాడేమో, అన్నీ పోతే ఇంకో జిరాక్స్ బీరువాలో ఉందన్నాడు. అతి జాగ్రత్త. పాపం వాడికి పెళ్లి చేశారు. అమ్మాయి నీతో నేను కాపురం చేయనంది. ఎందుకంటే పాపం మనోడు ఆ అమ్మాయి కంటే డెలికేట్. అమ్మాయి ఎంత డైనమిక్ అంటే అమ్మాయి పెళ్ళైన 6వ రోజు కరాటే ఫైట్ చేసి వాళ్ళ అత్తను కొట్టేసి పెద్దలందరి ముందు వెళ్ళిపోయింది. ఇలా కొట్టింది ఆవిడ.
పెళ్ళి పెటాకులు అయిపోయింది. కోర్టులో 10 లక్షలు కాజేసింది ఆ అమ్మాయి. ఎందుకు చెప్తున్నానంటే, కష్టాలు రావాలి, రాటు తేలాలి అంటే ఏం రావాలి? కష్టాలు రావాలి. రాటు తేలాలంటే రాళ్ళు కొట్టాలి, రాటు తేలాలంటే రాళ్ళు మొయ్యాలి, రాటు తేలాలంటే రాళ్లతో తలపడాలి. రాటు తేలాలంటే లోకం రాళ్ళు వేస్తే ఎదుర్కోవాలి, అపవాది రాళ్ళు విసిరితే ఎదుర్కోవాలి. అప్పుడే రాటు తేలుతావు. నీ విశ్వాసంలో నువ్వు రాటు తేలాలని, ఓ సైనికుడిగా ఉండాలని దేవుడు ఒక డోర్ తెరిచి అపవాదిని, నీ వాడిని కొంచెం టెంప్ట్ చేసుకుంటాను అంటే ఓకే పో అంటాడు. అపవాది ఎందుకు చేస్తాడంటే నిన్ను పడేయాలని చేస్తాడు. దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే నువ్వు ట్రైన్ అవ్వాలని. లేకపోతే క్రైస్తవ జీవితం చప్పగా ఉంటుంది, బోర్ కొడుతుంది. అందుకనే క్రిస్టియన్ లైఫ్ అంతా ఛాలెంజింగ్, సాహసోపేతమైన, కిక్ ఇచ్చే లైఫ్. మీ భాషలో చెప్పాలంటే ఇంకెక్కడ దొరకదు. రోజుకో శోధన, రోజుకో ఛాలెంజ్, చూడంగానే కిక్, రా అని చెప్పగలిగిన దమ్ము, కాంకరబుల్. మనకొచ్చే శోధనల్ని మనము జయించగలము. నేనైనా జయించగలమని చెప్తున్నాను. బైబిల్లో జయించారు అని ఉంది, ఇందాక మీరు చదివారు. చివరి గుడ్ న్యూస్, ఇవన్నీ అటుంచితే శోధనలు సర్వసాధారణం, నీకు స్పెషల్ కాదు. 2, శోధనను భరించగలిగిన శోధనే నీకు వస్తుంది, రెండవ గుడ్ న్యూస్. మూడవ గుడ్ న్యూస్, వచ్చిన శోధనని జయించగలిగిన సత్తా నీకు క్రీస్తులో ఇచ్చాడు దేవుడు. అన్నిటికీ మించి శోధన నిన్ను స్పృశించినప్పుడు ఒక నమ్మకస్తుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకనే 13వ వచనంలో ఏమంటాడంటే మన దేవుడు నమ్మదగినవాడు. ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడు తెలుస్తారో తెలుసా? నిజమైన ఫ్రెండ్స్ని ఎప్పుడు నేను టెస్ట్ చేయాలనుకోండి, మీకు లేనిపోని కష్టాలన్నీ మీరు చెప్పండి వాళ్ళకి. అప్పుడు చూడండి నెక్స్ట్ డే వస్తారో లేదో. నిజమైన ఫ్రెండ్స్ కష్టాలప్పుడే మీ దగ్గర ఉంటారు. ఈ దేవుడు ఉన్నాడు చూసారా, ఆయన మీరు శోధన గుండా వెళ్ళినప్పుడు మరీ ఎక్కువగా మీకు తోడుగా ఉంటాడు. దాట్స్ ఎ గాడ్ యు హ్యావ్. ఈయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ద మోర్ యు ఆర్ టెంప్టెడ్, ద మోర్ హిస్ ప్రెజెన్స్ ఈజ్ విత్ యూ. అండ్ దట్స్ వై, అదే నీ దమ్, అదే నీ గట్స్, అదే నువ్వు అపవాది టెరిటరీలోకి ఎలా వెళ్ళగలవు, వాడిని ఎలా ఎదిరించగలవు, శోధనతో ఎలా తలపడగలవు. నీ దమ్ ఏంటి, నీ ధైర్యం ఏంటి? ఆయన నీ ధైర్యం. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అంతకుముందు ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో నేను పనిచేసేవాడిని. అది ఒక పల్లెటూరు, యూనివర్సిటీ పక్కన ఉంటుంది, సబర్బ్ ఏరియాలో ఉంటుంది. ఒకరోజు ఒక గమ్మత్తైన సన్నివేశం మా క్యాంపస్ దగ్గర నేను చూశాను. మా క్యాంపస్ 2 ఎకరాల స్థలం. ఆ 2 ఎకరాల స్థలానికి గేట్స్ ఉంటాయి, చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. మా క్యాంపస్లో కొన్ని కుక్కలు ఉంటాయి. ఇవి వ్యాహ్యాలకి, షికారుకి బయటికి వెళ్ళాయి. ఒక కుక్క ఉండిపోయింది, బయట ఉండిపోయింది, వెనకబడింది. ఈలోపు ఊర్లో పాలెంలో ఉన్న కుక్కలన్నీ దాన్ని వెంటబడ్డాయి. అప్పుడే నేను ఆ సీన్ చూశాను అనమాట. కుక్క పాపం చాలా రొప్పుతా పరిగెట్టుకుంటా మా ఆఫీస్ క్యాంపస్ వైపు వస్తుంది. దాని తోక ఇలా ముడుచుకొని వెళ్ళిపోయింది లోపలికి. అది పరిగెడతా ఉంది, చాలా భయంగా ఉంది. వెనక చాలా వస్తాదుల్లాగా ఉన్నాయి కుక్కలు. ఒక 5-6 కుక్కలు చాలా పౌరుషంగా, ఫెరోషియస్గా వెంటపడతా ఉన్నాయి. నేను అలాగే చూస్తున్నాను ఆ దృశ్యాన్ని. గేట్ వచ్చింది, గేట్ లోపలికి వచ్చింది కుక్క. రాగానే పీచే ముడ్ ఒక్కసారి టర్న్ తీసుకుంది, తోకిలా లేచిపోయింది, పైకి లేచిపోయి అంది ఆ కుక్కలన్నింటినీ. ఆ కుక్కలను ఒక్కసారి బ్రేక్ వేసేసినాయి. ఏంటి దాని బలం? నా క్యాంపస్, నా టెరిటరీ. నీ బలం ఏంటో తెలుసా? నా దేవుడు, నీ దేవుడు. ఆయన అనుకున్నాడు. శోధన కొన్నిసార్లు గొల్లియాతులాగా ఉంటుంది, నీ జీవితం దావీదులాగా ఉంటుంది. కానీ తలకై తీసేయగలవు, ఎందుకంటే నీ దేవుడు అనుకున్నాడు.